ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం.
లేమా బ్యాక్ రా ఆటో మనమేనండి. మేము ఢిల్లీలో 12 ముఖరాలు ఉన్నాయి. ఈ 12 ముఖరాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని అని ఆలోచనతో ఆవేదనతో ఈరోజు ఈ బహిరంగ ర్యాలీ అలా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఇదే మనల్ని గమనిస్తున్నారు. నా పేరు స్వామి మురళీ మోహన్, విజయనగరం జిల్లా
ఢిల్లీ వాడు ఉగ్గల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని మన సుప్రీంకోర్టు ధర్మాస్థానం వైడి డివై చంద్రబాబు సూడ్ జస్టిస్ అనే మన ఎస్సీ వర్గీకరణ 8వ తారీఖు నిర్ణయించడం జరిగింది. కానీ ఎస్సీ వర్గీకరణ అంటే వెనుకబడిన తరగతులు, అణగారిన కులాలు, ఢిల్లీ వాటి ఉపకులాలని చెప్పడం జస్టిస్ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే మన స్వాతంత్రం వచ్చే 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఢిల్లీ వాటి ఉపకులాలు మాత్రం జనాభా అనేది కరెక్ట్గా లెక్కలు చెప్పలేదు. కానీ గతంలోనే రామచంద్ర కమిషన్, ఉసామేర కమిషన్ 2 లక్షల తప్పుల లెక్కలు ప్రభుత్వాన్ని చూపించడం జరిగింది. దాని మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు విద్యా, వైద్య, ఉపాధి వెల్లు కులస్తులకు చెందలేదు. దాని మూలంగా చాలా మంది వయోపరిమితి పెరిగిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు బాధపడ్డారు. కాబట్టి మన జనాభా అనేది స్టేట్ ఫ్యామిలీస్ అయిన తర్వాత 25 లక్షల పైబడి ఉన్నాము. అయితే మా జనాభా అనేది ఉపకులాలు అనేది ఢిల్లీ, సబరి, సచ్చిడి, హడ్డి, పైడి, గాడి, పడగలి, గడ్డి మొత్తం ఉపకులాలని ఉన్నాము. అయితే వాళ్ళ కులాలు వాళ్ళ వృత్తులు అనేది ఇక రిక్షాలు వేయడం, ఆటోలు వేయడం, రోడ్లు చూడడం, కాలువలో చెత్తలు చూడడం, లోపల మీద కాయగూరలు అమ్మడం, అడవుల్లో ఉన్న చెట్ల కాయల మీద పండ్లు కాయలు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద రాత్రనగా పగలనగా తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 వరకు కాయలనగా, ఎండనగా, వాననగా అమ్ముతారు. అమ్మిన డబ్బులతో ఇల్లు కోసం చేస్తుంటారు. ఆ డబ్బులతో పిల్లలు చదివిస్తుంటారు. దయచేసి మేము చాలా వెనకబడి ఉన్నాము. మన భారతదేశ ప్రధాని అయిన గవర్నీలైన నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా 2 కులాలు భావితరాల పిల్లలు అట్టడిలో ఉన్నాము. అన్నగారి కులాలు దయచేసి మాకు 5% రిజర్వేషన్ ఇస్తే మా భావితరాల పిల్లల జీవితాలను బాగుంటుంది. ఐఏఎస్, ఐపీఎస్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఎమ్మెల్సీ కూడా రిజర్వేషన్ కల్పించాలి. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ప్రైవేట్ రంగంలో కూడా హౌసింగ్ పోస్టులు కూడా మా యొక్క రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. పేరు సిరిపల్లి మోహన్ కుమార్ అండి, విశాఖ రెల్లికుల అధ్యక్షుడిని. అయితే మేము ఇప్పుడు ఈవేళ కలెక్టరేట్కి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, పోయిన నెలలో ఇచ్చిన 1/8 ఇచ్చిన ఆ యొక్క కోర్టు తీర్పుని మేము శిరసా వహిస్తున్నాం. కాకపోతే మాకు ఇవ్వాల్సిన 5% అనేది రావాలని ఆ యొక్క ఉనికిని కలెక్టరేట్ వారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరచాలండి. మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కులగణన, సెన్సస్ అనేది జరగాలి. జరిగితే మా ఉనికి ఎంత అనేది, మా సంఖ్య ఎంత అనేది తెలుస్తుంది. ఆ విషయమే ఇప్పుడు వచ్చిన వీళ్ళంతా ఇంకా ఉన్నారండి, లేరని కాదు, ఉన్నారు. మాకు ముఖ్యంగా సెన్సస్ జరగాలి, కులగణన జరగాలి. జరిగే తర్వాత మాకు 5% ఇవ్వాలని నా యొక్క విన్నపము. జై రెల్లి, జై రెల్లి, జై రెల్లి, జై రెల్లి, జై రెల్లి. మాకు న్యాయం కావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మా పిల్లలకి చదువులు కావాలి, రిజర్వేషన్ కావాలి. మా పిల్లలకి ఉద్యోగాలు లేవు. ఎవరు కూడా మా జాతిలోని టీచర్ పోస్ట్ లేదు, ఏ పోస్ట్ కూడా లేవు. డిగ్రీలు, ఎంఏలు చదివి ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. 5% మాకు రిజర్వేషన్ కావాలి. మాకు అది వర్తించాలి. చట్టానికి మేము గుర్తుండాలి. ప్రభుత్వానికి మేము కూడా ఉన్నామని లెక్కలోకి రావాలి. ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏమో చట్టాలు కొట్టుకొని ఓటేయమంటున్నారు. ఇప్పుడు మాకు ఎవరికా తెలియదా, తెలియదు తెలియదా, సమాధానం రావాలి. దేనికైనా ముందుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే, జలగడప రాజగోపాల్ ఉన్నప్పుడే కలిసి మాట్లాడి చేద్దామని అనుకున్నాను కూడా.